హనుమకొండ జిల్లా మాస శివరాత్రి సందర్భంగా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారికి కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం కొత్తకొండలో కొండపైన ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తకొండలో నూతన పల్లె దవాఖానాను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, మంచి వర్షాలతో ప్రకృతితో వ్యవసాయం, పరిశ్రమలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా ప్రయోజనం కలగాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దేవుణ్ణి కోరుకున్నా అని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. కుటుంబ నిర్ధారణ పూర్తయి 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్నవారు 4 లక్షల మందికి రేపు రుణమాఫీ జరుగుతుంది. ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయని తెలిపారు. మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని, వర్షం, ప్రకృతి, వ్యవసాయం, పరిశ్రమ, వృత్తి అన్ని రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని, అందులో హుస్నాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు, ప్రార్థనలు చేసినాం. పూజలకు, ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి 4 లక్షల మందికి కూడా రేపు 30వ తారీఖు నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది. 2 లక్షల పై వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. 200 యూనిట్ల విద్యుత్, ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, తొందరలోనే గ్రామ వారీగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి తప్పకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది. ఈ సందర్భంలో రాష్ట్రంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో, హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులలో నిన్ననే ఒక కొత్త కమిటీ వేసాం, ఫుడ్ సేఫ్టీ కమిటీ అని. అది మండల స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. మెస్ ఛార్జీలు పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు, అక్కడ ఉండేటటువంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా, ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ హాస్టల్ సందర్శన చేయాలి అధికారులతో పాటు అని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు. సో వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక సామాజిక బాధ్యత. పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ సంరక్షణలో పెరుగుతున్నటువంటి వాళ్ళను మన పిల్లల్లాగా చూసుకునేటువంటి బాధ్యత ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టాప్ టు బాటం ఉద్యోగులందరిది. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం ఉపేక్షించదు, తగిన చర్యలు తీసుకుంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయానికి వస్తే ఇలా దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. సంతోషం. దీక్షా దివస్ మీకు తెలుసు, దీక్షా దివస్లో నిరాహార దీక్ష విరమింపు చేస్తే ఆ కాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారిని పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. మరి ఈ రోజు పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటిది దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్ష. ఈ తెలంగాణ సాధించుకోవాలని అనేక మంది ప్రాణాలు అర్పించినారు. తెలంగాణ సాధన కొరకు ఒక దశాబ్దాల కాలంగా పోరాటం జరిగింది.
అటువంటి తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలు కలిసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే తల్లిని చంపి బిడ్డనెత్తుకపోయారని తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించారని తలుపులే తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తురు తెలంగాణ రక్తమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నాం ఇవాళ. అది తప్పు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పలేకపోతున్నారు ఎందుకని అడుగుతా ఉన్నాం. తెలంగాణకు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ మొత్తంలో వరదలలో ఇబ్బంది పడి 1000 కోట్లు 10,000 కోట్ల నష్ట ప్రతిపాదనలు ఇస్తే ముష్టి 400 కోట్లు ఇస్తే మీకు కనీసం బుద్ధి జ్ఞానం కలుగుతలేదా అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ ప్రజాస్వామిక పరిపాలన కొరకు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామనే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. ఆర్థిక పరమైన పరిస్థితి మీకు తెలిసి రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోను. అన్ని రకాల కార్యక్రమాలను ఎక్కడ ఇబ్బందులు కూడా కొనసాగిస్తాను. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరింతగా ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుంది.